ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది మహా అవతార్ నరసింహ. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో వసూలు సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ సినిమా మరో మైలురాయిని చేరుకుంది. దేశంలోని యానిమేటెడ్ సినిమాల్లో చరిత్ర సృష్టించింది. హొంబోలో ఫిలిం బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా 8 రోజుల్లోనే 60.5 కోట్లు వసూలును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఓ పోస్టును విడుదల చేసింది. దేశంలో అత్యధిక వసూలు సాధించిన యానిమేటెడ్ సినిమాగా రికార్డు నెలకొల్పిందని పేర్కొంది. 8 రోజుల్లోనే ఈ ఘనత సాధించడం ఆనందంగా ఉందని తెలిపింది. మరోవైపు అమెరికాలోనూ ఈ సినిమా ఆదరణ సొంతం చేసుకుంటోంది. $1 మిలియన్ క్లబ్లో చేరిందని అక్కడి నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఇది డివైన్ బ్లాక్ బస్టర్ అని పేర్కొంది. మహా అవతార్ నరసింహ దర్శకుడు అశ్విన్ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారాయి. ఒకవేళ భవిష్యత్తులో ఓ ఫ్రాంచైజీలో లైవ్ యాక్షన్ సినిమాను తెరకెక్కిస్తే రాముడిగా ఎవరిని ఎంపిక చేసుకుంటారని అడిగిన ప్రశ్నకు ఆయన చరణ్ ను ఎంపిక చేసుకుంటానని చెప్పారు. దీంతో ఆ కామెంట్ ను చరణ్ అభిమానులు షేర్ చేస్తున్నారు.